కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఈ స్వీట్ షాప్ స్టైల్లో ఈ లడ్డూని చేసేయచ్చండి. చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈ లడ్డు ప్రిపేర్ చేశానండి. స్టవ్ ఆన్ చేయకుండా, అలాగే నూనె, నెయ్యి అలా ఏమి వాడకుండా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేయచ్చండి. కొంతమందికి స్వీట్స్ ఇష్టము, కానీ నెయ్యితో చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇది స్పెషల్ రెసిపీ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూసేద్దాం. చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. ఒక పావు కప్పు బాదం పప్పుని తీసుకుంటున్నాను. అలాగే పావు కప్పు చక్కెరని తీసుకుంటున్నానండి. ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మీరు డేట్స్ అయినా యూజ్ చేయొచ్చండి. అలాగే 2-3 యాలకల్ని తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే అరకప్పు డెస్కేటెడ్ కొబ్బరి పొడి తీసుకున్నానండి. మీ దగ్గర ఈ డెస్కేటెడ్ కొబ్బరి పొడి అవైలబుల్ లేకపోతే నార్మల్ కొబ్బరి అయినా తీసేసుకోవచ్చు. వీటిని మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి కొబ్బరి నుంచి, బాదం పప్పు నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి చూడండి ఇలా ముద్ద కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ నెయ్యి ఏం వాడట్లేదు కదండి, అందుకని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడే వాటి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా వెడల్పాటి ప్లేట్లో ఈ పొడిని వేసేసుకొని మనం ఏ కప్పుతో బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఫుల్ కప్పు పాల పొడి తీసుకుంటున్నానండి. పాలపొడి ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చు. 1 కప్పు పాలపొడి తీసేసుకొని ఈ పాలపొడి కూడా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం చపాతీ ముద్ద అయ్యేలాగా చేసుకోవాలండి. ఎక్కువ పాలు వేసుకోవద్దు, కాస్త కొంచెం కొంచెం చూసుకుంటూ మనం ఈ పాలతోటి మిక్స్ చేసుకోవాలండి ఈ పౌడర్ను. ఒకవేళ మీరు ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడు ఒకవేళ జారుగా అయిపోయింది అనుకోండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి కొంచెం కొబ్బరి పొడి కానీ లేదు అంటే పాల పొడి కానీ వేసేసుకొని మరి ముద్దలాగా చేసేసుకోవచ్చండి. చూడండి ఇలా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు ముద్దను తీసేసుకొని రౌండ్గా చుట్టేసుకోవడం అండి. కొంచెం ఇలా స్టిక్కీగా ఉంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి లడ్డు అనేది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దని లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. ఇలా 1 by 1 చుట్టేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో మనకి సింపుల్గా పాలపొడితోటి అలాగే కొబ్బరితోటి సూపర్ టేస్టీ, నో గీ, అలాగే స్టవ్ ఆన్ చేయకుండా సింపుల్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరింత అట్రాక్టివ్గా కనపడటానికి నేను ఇలా బాదం పప్పుని పైన ఉంచేస్తున్నాను. చాలా సింపుల్ కదండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా చకచకా వెళ్ళేసి టకటక ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే. ఇప్పుడు స్కూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి. పిల్లల స్నాక్స్లోకి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అలా స్నాక్స్లోకి చాలా క్విక్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పెట్టేసేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మనకి ఇంట్లో అతిథులు ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కానీ, లేకపోతే నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి స్వీట్స్లలో, అలాంటి వాళ్ళ కోసం ఇది స్పెషల్ రెసిపీ అండి. ఈ స్పెషల్ రెసిపీని వాళ్ళకి డెడికేట్ చేసేస్తున్నాను. ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్